మనుషుల హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ యొక్క వ్యాధిని కలిగి ఉన్నాము అని తమకు తాము పరిశీలన చేసుకునే మనుషులు కూడా లోకంలో బహు అరుదుగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వారి వారి యొక్క జీవితంలో చాలా మంచోళ్ళు అనుకుని భావించుకుంటూ వాళ్ళు ఎంత దుర్మార్గపు పనులు చేసినా అది వాళ్ళ దృష్టికి మంచిగానే కనిపిస్తుంది. ఎందుకంటే చెడ్డవాడికి మంచితనము అసహ్యంగా ఉంటుంది. మంచివాడికి చెడుతనం అసహ్యంగా కనిపిస్తుంది సోదరులారా. ప్రభు లేఖనములో హృదయాలోచనలు మనుష్యుల వశము అన్నాడు. హృదయంలో ఎన్నో 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 ఆలోచనలు, కొందరికి దురాలోచనలు, కొందరికి పనికిమాలిన ఆలోచనలు, మరికొందరికి దేవుని గూర్చిన ఆలోచనలు, మరికొంతమందికి దుష్టునికి సంబంధించిన ఆలోచనలే, పొరుగువాడికి హాని చేసే ఆలోచనలు, పొరుగువాడిది ఏ విధముగా దోచుకోవాలనే ఆలోచనలు, అన్నీ దుర్మార్గపు ఆలోచనలు మనుష్యులు వారి వారి యొక్క హృదయములో ఆలోచించుకుంటారు. అది వారి వశములో ఉన్నది. అయితే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశము అని చెప్పాడు. చక్కని ప్రత్యుత్తరం అనగా మనుషులకు వారి వారి యొక్క లోపములు మనకు తెలిసిన, వారి వారి యొక్క సమస్యలు మనకు తెలిసినప్పటికీ ప్రతి ఒక్కరికి వారి వారి హృదయములకు తగినట్లుగా మంచి ఆలోచన చెప్పాలన్నా, లేకపోయినట్లయితే వారికి సమాధానంగా ఉండే పద్ధతులను వివరించాలన్నా, ప్రతి ఒక్కరికి కూడా చక్కగా వారి జీవితాల్లో స్థిరముగా చేయాలంటే అది కేవలము దేవుని యొక్క వశమే. కనుక దేవుని వశములో ఉన్నవారు చక్కని ప్రత్యుత్తరం ఇవ్వగలరు సోదరులారా. మనుషులు మనల్ని దూషణగా మాట్లాడినా వారితోటి సమాధానంగా మాట్లాడే శక్తి కేవలము దేవుని యొక్క ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఇట్టి జ్ఞానము చాలా చాలా అరుదుగా ఉంటుంది. దేవుని యొక్క నియమ ప్రకారముగా జీవించేవారు మాత్రమే, దేవుని యందు శక్తివంతులైన వారు మాత్రమే చక్కని ప్రత్యుత్తరం ఇవ్వగలరు. అనేకుల క్షేమార్థముగాను, అనేకులకు రక్షణార్థముగాను వారు ఉపయోగపడతారు. అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండుట అనేది గొప్ప భాగ్యం అండి. మనుషులు తమ యొక్క హృదయాలు తమ వశంలో ఉన్నాయి కదా అని మన ఇష్టానుసారముగా ఆలోచించుకొనుట ఘోరమైన నేరమవుతుంది. దేవుని సన్నిధిలో మంచిగా బ్రతకాలన్నా, మంచి ఆలోచన చెప్పాలన్నా దేవుని కృప పొందిన వారికి సాధ్యము. కనుక అట్టివారిగా మనం బ్రతుకుదాం.